నేను ఎప్పుడు చెప్తున్నాను మీకు, దావీదు తన స్వహస్తాలతో రాజు కాలేదు, తన స్వశక్తితో రాజు కాలేదు. దేవుడు దావీదును రాజుగా చేసెను. అది రైట్ వర్డ్. ఏమనాలి? దావీదు రాజయ్యాడు. ఎట్టా రాజయ్యాడు? రాయి తిప్పి గొలియాతు నుదుట చొచ్చేలా చేసి రాజయ్యాడు. సౌలు చేయలేని పని తన స్వశక్తితో చేసి రాజయ్యాడు. నో, దావీదును దేవుడు రాజుగా చేశాడు. లేకపోతే రాయి గొలియాతు నుదురులోకి వెళ్ళదు, చెవికి దగ్గర కింద పోద్ది. లేదా గాలి గట్టిగేసింది అనుకోండి, రాయి దిశ మారిపోద్ది. అర్థమైందా? రాయి దిశను మారకుండా గొలియాతు నుదురులోనికి చొచ్చుకుని వెళ్ళేలా చేసింది ఎవరో? దేవుడు. సౌలు ఎన్ని కుట్రలు పనినా దావీదును విడిపించింది ఎవరో? దేవుడు. అడవుల్లో గుండా పడిపోయి అడవుల్లో పడుకుంటూ గుహల్లో పడుకుంటూ తప్పించుకుని తిరుగుతున్నప్పుడు పురుగు పుట్ర ఏమీ కరవకుండా దావీదును కాపాడింది ఎవరో? దేవుడు. ఆకలితో చచ్చిపోకుండా దావీదికి అడవిలో అన్నం పెట్టింది ఎవరో? దేవుడు. చివరికి సింహాసనం దాకెళ్ళి అమ్మయ్యా పట్టాభిషేకం అయిపోయింది, సింహాసనం మీద పట్టు వస్త్రాలు వేసి కూసున్నా, కాలు మీద కాలు వేసా, ఐఎమ్ ద కింగ్ నౌ అని అనాలంటే నిన్ను రాజుగా చేసింది ఎవరు? దేవుడు. ఆయన అవకాశం ఇవ్వకపోతే నువ్వు రాజు కాలేవు. అందుకే ఎవ్వరూ అతిశయపడ వీలు లేదు. అతిశయపడకండి, ఎవ్వరు అతిశయపడద్దు.